నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరపడ్రేసిన మధుసూదన్ శర్మ గారు. మరి సోరియాసిస్ సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయ్యే సీజన్స్లో బాగా ఎక్కువగా వస్తుంది. పాపం వాళ్ళకి ఇచ్చింగ్ కానీ లేదా ఏదైనా రిలీఫ్ కోసం బయట ఏదైనా ఆయిల్స్ కొనుక్కొని అప్లై చేసుకుందామన్నా కానీ కాస్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఒక చాలా చిన్న బాటిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంట్లో ఏదైనా మనం తయారు చేసుకొని వాడగలిగే ఆయిల్స్ ఏదైనా ఉన్నాయా? అసలు సోరియాసిస్‌కి చెక్ పెట్టొచ్చా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఒక వ్యాధి వచ్చిన తర్వాత దాని నుంచి బయట పడడానికి చేసే ప్రయత్నంలో ఎంత ఖర్చు పెడుతూ ఉంటారంటే, సోరియాసిస్ విషయంలో మనం ఏ ఆయింట్మెంట్ తీసుకున్నా గానీ, ఏవైనా పైపూత మందులు తీసుకున్నా గానీ చాలా కాస్ట్ ఉంటుంది. కొంతమంది అది బేర్ చేయలేరు గూడా. సో, ఇంట్లో ఏవైనా మనం ఆయిల్స్‌ని తయారు చేసుకునే అవకాశం ఉంటుందా? అసలు ఈ సోరియాసిస్‌ని మనం తగ్గించుకునే ప్రయత్నం ఎలా చేయొచ్చంటారు? చాలా చాలా ఉన్నాయమ్మా. సోరియాసిస్ అనేది ఈ మధ్య కాలంలో చర్మ వ్యాధుల్లో అగ్రస్థానాన్ని వహించిందంటే అతిశయోక్తి కాదమ్మా. హ్మ్. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి చర్మ వ్యాధుల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకుంది ఇది. హ్మ్. సోరియాసిస్ వయస్సు నిమిత్తం లేకుండా హ్మ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, హ్మ్. అదేవిధంగా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఇద్దరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంటుంది. హ్మ్. అంతేకాకుండా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చమ్మా. హ్మ్. హ్మ్. ఏ సీజన్లో అయినా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఏ సైజులో అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. హ్మ్. దీని యొక్క విధానం అలా ఉంటుందన్నమాట. ఓకే. కొంతమందికి సోరియాసిస్ ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే ఆ యొక్క పరిమితమైపోయి మిగతా ప్రాంతాల్లో రాకుండా ఉంటే, కొంతమందికి ప్రాథమికంగా కొన్ని ప్రాంతాల్లో సోరియాసిస్ మొదలై క్రమక్రమంగా బాడీ అంతా కూడా విస్తరించేటువంటి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంటుంది. ఓకే. కొంతమందికి సీజన్లో ఉధృతమైపోయి మిగతాలో స్తబ్దుగా ఉన్నట్లయితే, కొంతమందికి సంవత్సరం అంతా కూడా విపరీతంగా వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సోరియాసిస్ పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళలో అయితేమా ఈవెన్ ఈ కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయమ్మా. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు అనమాట. సోరియాసిస్కు సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ ఆర్థరైటిస్ కూడా తగ్గదు. ఓహో! మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వస్తాయమ్మా, భరించలేరమ్మా. ఓకే. మరి మీరన్నట్లు ఈ సోరియాసిస్ సమస్యకి పైపూత మందుగా వాడుకోవాలంటే సామాన్య మానవునికి అందని ద్రాక్ష పండు అయ్యేటువంటి పరిస్థితి ఉందమ్మా. హ్మ్. సో అవును సార్. ఏదో కొద్దిగా భాగంలో కొద్దో గొప్ప అయితే ఆ ప్రాంతంలో అయితే ఆ సోరియాసిస్ సంబంధించినటువంటి మార్కెట్లో దొరికేటువంటి ఔషధాలు పైపూత మందుగా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ మరి బాడీ అంతా మరి ఈ యొక్క సోరియాసిస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో మరి వందలాది ఖర్చులు రోజు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి కేవలం పైపూత మందులకే అవుతుందమ్మా. అవును. ఈ నేపథ్యంలో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. హ్మ్. మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే వాటికంటే మెండైనటువంటి ఈ యొక్క ఉపయోగాన్ని, లబ్ధిని పొందవచ్చుమా హ్మ్. ఈ పైపూత మందుగా. హ్మ్. ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటేమా, కేవలం 3 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి సోరియాసిస్ తగ్గించేటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. హ్మ్. స్వచ్ఛమైనటువంటి పసుపు పొడిమా. హ్మ్. పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. హ్మ్. అదేవిధంగా కర్పూరం, ముంట కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ అమ్మా, ఏదైనా పర్లేదమ్మా. మన ఇంట్లో దొరికేటువంటి కర్పూరం, ముద్ద కర్పూరం కానీ, ఏ కర్పూరం ఉంటుంది ఒక 50 గ్రాములు. హ్మ్. సో పసుపు పొడి, కర్పూరము, తులసాకు పొడి. హ్మ్. తులసాకు పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి తులసాకు చూర్ణం మనం విచారించుకొని తెచ్చుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. లేదు మనకు తులసి ఆకులు బాగా విస్తారంగా పుష్కలంగా దొరికి మనం తులసాకు పొడి చేసుకోగలిగితే, తులసాకులు తెచ్చుకొని బాగా నీడలో 4 రోజులు కానీ 5 రోజులు కానీ బాగా ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకుని వాడుకోవచ్చు. హ్మ్. ఈ ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున కలిపేసేయాలమ్మా. హ్మ్. ఈ పదార్థం అంతా బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఓకే. ఇది నాణ్యానికి ఒకవైపు. హ్మ్. మరి వాడేటువంటి విధానం ఎలాగంటేమ్మా, రోజు ఒక్కసారమ్మా హ్మ్. తగినంత పొడి. ఇప్పుడు సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా పౌడర్ సరిపోతుంది. సమస్య ఎక్కువ ఉందనుకోండి, పౌడర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఆ తగినంత పొడి తీసుకొని కలబంద, మీకు ఐడియా ఉంటుందమ్మా. హ్మ్. అలోవీరా అని తెలుసు కదమ్మా. అవును. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతుంది. హ్మ్. కలబంద గుజ్జు, అంటే ఈ కలబంద పై భాగంలో ఆకుపచ్చ రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉండి మధ్యలో గుజ్జు ఉంటుందమ్మా. ఆ గుజ్జును మనం చిన్న చాకుతో కానీ చిన్న స్పూన్తో కానీ తొలగించేసి ఆ గుజ్జును కాస్త
మిక్సీలో వేసేస్తే అంత మిక్స్ అయిపోతుందమ్మా, లేదంటే అలాగైనా వాడుకోవచ్చు. ఓకే. సో ఈ తగినంత మనం చెప్పుకున్నటువంటి ఈ చూర్ణంలో అంటే పసుపు, అదేవిధంగా కర్పూరము, తులసాకు పొడిలో కలబంద గుజ్జు తగినంత వేసేసి బాగా ఒక తేనె లాంటి కాన్సిస్టెన్సీ వచ్చేటట్టు తయారు చేసుకోవాలమ్మా. ఓకే. ఒక ఆయిల్ లాంటి కాన్సిస్టెన్సీ అనుకోండి. సో ఆ విధంగా తయారు చేసుకొని సోరియాసిస్ సమస్య ఎక్కడుందో ఆ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేసేయాలి. ఓకే. తర్వాత మళ్ళీ అదే ఆయిల్ని అప్లై చేసేయాలి. అదే మెడిసిన్ని, నాట్ ఆయిల్, అదే మెడిసిన్ అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం కానీ తుడిచేయడం కానీ చేస్తున్నారమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే సోరియాసిస్ వల్ల కలిగేటువంటి అసౌకర్యము, బాధ, సలుపు, దురద, మంట ఇలాంటి లక్షణాలన్నీ తగ్గిపోతాయి. పొట్టు రాలడము తగ్గిపోతుంది. అదేవిధంగా సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో పొట్టు కిందనే ఎర్రగా ఉంటుందమ్మా. ఆ పొట్టు లేచిపోయినప్పుడు బాగా ఎర్రగా రక్త బిందు మాదిరి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎరుపుదాని మధ్య తగ్గిపోతుంది. తరచుగా మళ్ళీ ఆ భాగంలో ఈ సోరియాసిస్ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్, అదేవిధంగా తులసిలో ఉన్నటువంటి యూజిలినిక్ యాసిడ్, తర్వాత కర్పూరం నుండి ఈ యొక్క క్యాంఫరాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయమ్మా. సో వెంటనే తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా మరలా తరచుగా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. వీటన్నిటికి తోడు కలబంద కూడా ఈ సోరియాసిస్ వ్యాధిలో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ సోరియాసిస్ వ్యాధిలో పొడిగా ఉంటుందన్నమాట ఆ చర్మ భాగం. ముఖ్యంగా ఎక్కడైతే ఆ సమస్య ఉందో అది మెత్తపరచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కణాలని ఫాస్ట్గా గ్రోత్ కాకుండా, ఫాస్ట్గా విభజన చెందకుండా కంట్రోల్ చేసే శక్తి ఈ కలబందలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో సోరియాసిస్ అనేటువంటి సమస్యలో చర్మము ఎక్కువగా విభజన చెందడం వల్ల, చర్మ కణాలు ఎక్కువగా విభజన చెందడం వల్లనే జరుగుతుంటుంది. ఈ చర్మ కణాలు ఎక్కువగా విభజన చెందకుండా ఉండేందుకు కలబందలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. సో అంతేకాకుండా ఈ కలబంద వల్ల ఈ మంట తగ్గిపోతుంది, చల్లగా ఉంటుంది, కూలింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి సో మనిషికి కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది. తర్వాత దురద తగ్గిపోతుంది, తర్వాత డిస్కంఫర్ట్ తగ్గిపోతుంది. ఇలాంటి అనేక రకాల ఉపయోగాలు కూడా కలబంద వల్ల కలుగుతాయమ్మా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. ఓకే సార్, ఇప్పుడు అందరికీ ఇంత టైం ఉండకపోవచ్చు. ఏదైనా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నది తెచ్చుకొని వాడుకుందామని చాలామంది చూస్తుంటారు. జాబ్స్ చేసేవాళ్ళు కానీ బిజీగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరి కోసం ఏదైనా మంచి మెడిసిన్ చెప్తారా? చెప్తానమ్మా. ప్రధానంగా డాక్టర్లు వాడేటువంటి 2 ప్రధాన ఆయిల్స్ చెప్తానమ్మా. నంబర్ 1 వచ్చేసి పిండ తైలం. దాని పేరు పిండ తైలం అమ్మా. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. పిండ తైలం వాడతారు. అదేవిధంగా వేప నూనె, కానుగ నూనె కలిపి తయారు చేసినటువంటి ఔషధం, అంటే లేకపోతే మనమేం తయారు చేసుకోవచ్చు అమ్మా. నింబాది తైలం అని చెప్పేసి దొరుకుతుంది. కరంజ తైలం, నింబాది తైలం. నింబ అంటే వేప తయారు చేసినటువంటి తైలం తెచ్చుకోవాలి. అట్లే కరంజ తైలం. కరంజ అంటే ఈ కానుగమ్మ, గానుగ అంటారు. గానుగ విత్తనాలతో, గానుగ పప్పుతో తయారు చేస్తారు. సో 2 మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ 2 కలిపి తయారు చేసుకున్నటువంటి ఆయిల్ మనకు దొరికేట్లయితే తెచ్చుకోవచ్చు, లేకపోతే మనమే 2 కలుపుకుంటే సోరియాసిస్ ఆయిల్ తయారైపోతుంది. సో ఈ పిండ తైలము సోరియాసిస్ భాగంలో మంట ప్రధానంగా ఉన్నప్పుడు పిండ తైలం వాడాలమ్మా. దురద, నొప్పి ప్రధానంగా ఉన్నప్పుడు ఈ యొక్క నింబాది తైలము, కరంజ తైలము కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం వాడుకోవాలి. ఇది కొంచెం గుర్తెరిగి వాడుకుంటే సరిపోతుంది. సోరియాసిస్ లో మంట ప్రధానంగా ఉంటే పిండ తైలము, లేదా నొప్పి, దురద ప్రధానంగా ఉంటే నింబాది తైలము, కరంజ తైలము కలిపి వాడుకోవాలి. లేకపోతే అది 2 ఉన్నాయనుకోండి, అదొక పూట ఇదొక పూట వాడుకోవాలి. పరిస్థితిని బట్టి వాడుకుంటే సరిపోతుందమ్మా. కాబట్టి నేను మొదట్లో చెప్పినట్లు మనం సొంతం తయారు చేసుకుని వాడుకోవచ్చు. లేదంటే మరి వీలు కానటువంటి వాళ్ళు ఈ విధంగా మార్కెట్లో ఇలాంటి ఫేమస్ మెడిసిన్స్ తెచ్చుకొని వాడుకున్న ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే. మరి సోరియాసిస్తో బాధపడే వాళ్ళందరూ కూడా మీకు అసలు ఎలా అవైలబుల్ ఉంటే అలాగ ఇంట్లో తయారు చేసుకునేవి, బయట దొరికేవి అన్నీ కూడా మెన్షన్ చేసి ఇప్పుడు చెప్పారు. కాబట్టి మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఆ మెడిసిన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదా బయట కొనుక్కొని కూడా వాడుకొని సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. అండ్ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చి మీ సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రయత్నం మధుసూదన్ సార్తో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.